of Arvinda Model School are doing a Wipro project on water and sustainability. As a part of it, we came to Tidco houses for case study. ఇక్కడ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది? ఈ పైప్లో నుంచి ఫస్ట్ వాటర్ వస్తాయి. దీంట్లో నుంచి మనం వాటర్ వేసుకుంటే క్లీన్ అయ్యి క్లోరిన్ అంతా క్లీన్ అయ్యి ఈ ట్యాంక్లోకి వస్తాయి. ఈ ట్యాంక్లో నుంచి బయట స్వైపింగ్ కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డ్ స్వైప్ చేస్తే 20 లీటర్స్ వచ్చి క్యాన్ ఆటోమేటిక్ అదే ఆగుతుంది. మొత్తం ఈ గ్యాజెట్లో ఉంటుంది. మరి వాడుకోవడానికి దీన్ని మొత్తం వాడుకోవడానికైతే ఏం లేదమ్మా. ఏదైనా ఇంకా అదే మేడం, స్వైపింగ్ కార్డ్స్ పెట్టి 20 లీటర్స్ వచ్చి ఆగుతాయి. అదే ఇంకా వాటర్, వేస్ట్ వాటర్ అంతా మాకు డ్రైన్లోకి వెళ్తుంది. ఇది డ్రింకింగ్ వాటర్, ఓన్లీ డ్రింకింగ్ వాటర్. దీని కెపాసిటీ 5000 దీంట్లోకి వస్తాయి. అది చెప్పండి. ఆటోనగర్ పంప్ లైన్ నుంచి దీంట్లోకి వస్తాయి. దీంట్లో నుంచి మోటార్ ఫిల్టర్ అయ్యి క్లోరిన్ అంతా కలిసి దీంట్లోకి వస్తాయి. ఎక్కువ మినరల్ వాటర్ కాదు, స్వచ్ఛమైన వాటర్ అంటే జస్ట్ మోకాలు ఎప్పుడు అది కాకుండా కొంచెం కృష్ణా వాటర్ తర్వాత ఈ వాటర్. క్లోరిన్ ఉండదు. ఇప్పుడు దాంట్లో వాటర్ అయిపోయినాయి కదా, గ్రౌండ్ వాటర్ వస్తాయి అన్నారు కదా. గ్రౌండ్ వాటర్ ప్రెజెంట్ నాన్న అక్కడ లైన్ పడుతుంది. సో ఈరోజు కాదు. మామూలుగా బోర్ వాటర్ అయితే అది మోటార్ సరిగ్గా లేదు ప్రస్తుతానికి, తీర్చుకోక ఇప్పుడు మన కృష్ణా వాటరే అవైలబుల్లో ఉంది ఒక 15 days నుంచి. నుంచి మాకు యూజింగ్ వాటర్ అంతా ఆటో నగర్లో పంపు హౌస్ ఉంది. ఆ పంపు హౌస్ దగ్గర నుంచి మాకు అక్కడ 24 hours ఎనీ టైం ఎనీ అవర్ లైన్ మ్యాన్స్ 2 ఉంటారు. ఉండి అక్కడ వాటర్ ఎప్పుడు రన్నింగ్లో పెడతారు. మాకు వాల్స్ మార్నింగ్ ఒక 3 hours, మధ్యాహ్నము నైట్ అట్లా 3 hours డ్యూటీలు మారుతూ తిప్పుతారు. మాకు తిప్పితే ఆ వాటర్ అంతా మాకు పైన ట్యాంకులు కనిపిస్తున్నాయి కదా మీకు, ఆ ట్యాంకుల్లోకి ఎక్కుతాయి. అక్కడ వాటర్ కానీ ఏమన్నా ఖాళీ ఏమన్నా ఇదైతే మాకు వాటర్ అయిపోతాయి. ఆ ట్యాంకీలు వాటరే మేము కింద ఇళ్ళల్లోకి యూజింగ్ వాటర్. అది ఒకసారి ఫిల్ చేస్తే ఎన్ని రోజులు వస్తాయి? 1 hour కూడా రావు మాకు. అంటే చాలా మంది ఉంటారు కదా. 32 బ్లాకులు మేడం. 32 బ్లాక్స్. ఫ్లాట్ బ్లాక్ వచ్చి 32 ఫ్లాట్స్, 32 కుటుంబాలు ఉంటాయి ఒక బ్లాక్లో. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 4 ఉన్న వాళ్ళు ఉంటారు, 5 ఉన్న వాళ్ళు ఉంటారు, 3 ఉన్న వాళ్ళు ఉంటారు. బట్టలు అంటులు మరి వాషింగ్ ఎక్కువ ఉంటుంది. వాషింగ్లోకి ఏదైనా మాకు ప్రతి బ్లాక్కి వాటర్ మాత్రం ఎప్పుడు వస్తూనే ఉంటాయి మేడం. వాటర్ అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎప్పుడన్నా ఆగినా మాకు ట్యాంకీస్ వస్తాయి, ఇబ్బంది అయితే ఏమి లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పు. 38 అండి, 1700 కుటుంబాలు నుంచి వాటర్ పోతాయి. మా దగ్గర వాల్స్ ఉంటే మేము కట్టేసుకుంటాము. లేదంటే మాకు టిక్కో వాటర్ గ్రూప్ అని ఉంటుంది. దాంట్లో ఒక బ్లాక్ వచ్చి ఒక్కొక్క నెంబర్ని యాడ్ చేశారు. ఆ నెంబర్ మేము లైన్ మ్యాన్కి కాల్ చేస్తే వచ్చి ఆపుతాడు. ఇంకా వేరే ఏం ప్లాన్స్? అక్కడ వాటర్ అది ఉంది మేడం, C3 బ్యాక్ సైడ్. అక్కడికి కూడా ఒకసారి వెళ్ళండి. అక్కడ ఏంటండి? అక్కడ ఇదే వేస్ట్ వాటర్, డ్రైన్ వాటర్, వేస్ట్ వాటర్ అంతా పంప్ హౌస్ అక్కడ ఉంది. యూజ్డ్ వాటర్, డ్రైన్ వాటర్ అంతా అక్కడ ఉంది. బ్లాక్ పైన ఉన్న ట్యాంక్స్ 24 hours ఫిల్ అవుతానే ఉంటాయి. 24 hours ఫిల్ అవుతానే ఉంటాయి నాన్న. అవి ఒకవేళ ఫిల్ అయినా మాకు బ్లాక్స్ కిందకి వాటర్ వస్తాయి. వాటర్ పోయేది మాకు తెలుస్తుంది. వాటర్ తెలుస్తుంది మేడం మాకు. ఆ లైన్ మ్యాన్ మా దగ్గర వాల్స్ ఉంటే మేమే ఆఫ్ చేసుకుంటాం మేడం. ఒక పక్షాన మా దగ్గర వాల్స్ లేకపోతే మాకు టిక్కోకి వాటర్ గ్రూప్ అవుతుంది. ఆ గ్రూప్లోంచి బ్లాక్ వచ్చి ఒక్కొక్కరిని యాడ్ చేశారు. వాళ్ళు వచ్చి మేము ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఎమ్మటనే ఆపేస్తారు. Students of Arvinda Model School, as a part of our Wipro FM project, Water and Sustainability, we are here. Serial treatment plan here, Tidco houses. ఎవరు యూజ్ చేసినవి? హ్యూమన్ యూజ్ చేసిన వాటర్ అయితే ఏదైతే ఉంటుందో, ఐ మీన్ మనకి ఒక హౌస్ హోల్డ్ అనుకుంటే, హౌస్ హోల్డ్లో ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తాము? ఓకే ఓకే వాషింగ్ క్లాత్స్. ఓకే. మాన్యువల్ వేస్ట్ అంటే మనం బాత్రూమ్, టాయిలెట్ వాటర్ అండ్ కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్,
ఇలా వాష్ చేసిన వాటర్ ఏదైనా కావచ్చు, ఇలా మాన్యువల్ యూజ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చే వేస్ట్ వాటర్ని మనం సీవేజ్ అంటాం. ఓకేనా? ఈ సీవేజ్ వాటర్ని ట్రీట్మెంట్ చేయడానికి నార్మల్గా మీకు ఏదైనా ఐడియా ఉందా ట్రీట్మెంట్ గురించి? ఏమేం చేస్తారు? సీవేజ్ ట్రీట్మెంట్ అంటే ఏం చేస్తారు? తెలిస్తే చెప్పండి, పర్వాలేదు. ఫస్ట్ బిగ్ రాక్స్ వేయాలి. ఫస్ట్ డస్ట్ పార్టికల్స్ని పక్కకు తీసేయాలి. ఓకే. దాని తర్వాత ఒక కంటైనర్ తీసుకొని దాంట్లో ఎండింగ్లో కాటన్ పెట్టి దానిపైన శాండ్ వేసి దానిపైన చార్కోల్ పెట్టి దానిపైన మీడియం రాక్స్ బిగ్ రాక్స్ total dissolved solids into suspended solids. వాటర్ పోస్తే ప్యూరిఫై. దట్ ఈస్ అది నార్మల్ ఫిల్టరేషన్. అది ప్యూరిఫికేషన్లో వన్ పార్ట్ అన్నమాట. సీవేజ్లో ఏంటంటే 3 రకాలుగా ట్రీట్మెంట్స్ మనం క్యాటరైజ్ చేయవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ ట్రీట్మెంట్ అంటారు. ఫిజికల్గా మనం గమనించాలంటే చూసేవి ఫిజికల్గా ఫ్లోటింగ్ మెటీరియల్ కానీ లేదా వెయిటెడ్ శాండ్ యాజ్ లైక్ ఫైన్ శాండ్ లాంటిది కానీ ఇలాంటి వాటిని రిమూవ్ చేయడానికి ఫిజికల్ ట్రీట్మెంట్ చేస్తారు. ఫిజికల్ ట్రీట్మెంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోటింగ్ మెటీరియల్ రిమూవ్. ఫ్లోటింగ్ మెటీరియల్ రిమూవ్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రీన్స్ యూజ్ చేస్తారు. దానిలో బార్ స్క్రీన్ అండ్ ఫైన్ స్క్రీన్ అని పిలుస్తారు. కొన్ని చోట్ల కోర్ స్క్రీన్ అని కూడా అంటారు. అంటే దాన్ని బార్స్ లాగా ఉంటుందన్నమాట. మీకు నేను పైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. ఆ బార్స్ మధ్య ఉన్న స్పేస్ని బట్టి దాన్ని బార్ స్క్రీనా ఫైన్ స్క్రీనా నిర్ణయిస్తారన్నమాట. 10 mm నుంచి 20 mm దాకా ఉంటే దాని స్పేస్ 20 mm నుంచి 10 mm దాకా ఉంటే దాన్ని బార్ ఆర్ కోర్ స్క్రీన్ అని పిలుస్తారు. దీనిలో ఏంటంటే పెద్ద ఫ్లోటింగ్ మెటీరియల్ ఏవైనా ప్లాస్టిక్ మెటీరియల్ కానీ లీవ్స్ కానీ వుడ్ పార్టికల్స్ కానీ ఎగ్ షెల్స్ కానీ ఇట్లాంటివన్నీ అక్కడ మాన్యువల్గా కానీ మెకానికల్గా కానీ రిమూవ్ చేస్తారు. ఓకేనా? ఇట్లా ఓకేనా? అర్థమైందమ్మా? స్క్రీన్స్లో ఫిజికల్ ట్రీట్మెంట్లో స్క్రీన్స్లో ఫ్లోటింగ్ మెటీరియల్ సపరేట్ చేస్తారు. తర్వాత గ్రిట్ ఛాంబర్స్ అని ఉంటాయి. అది మాన్యువల్ అయినవచ్చు మెకానికల్ అయినా అయ్యొచ్చు. దీనిలో యాజ్ లైక్ ఫైన్ శాండ్ లాంటిది రిమూవ్ చేస్తారు. ఓకేనా? అండ్ దెన్ కొన్నిట్లో నైట్రిఫికేషన్ ట్యాంక్స్లు ఉంటాయి, కొన్ని గ్రీజ్ ఆయిల్ సపరేషన్స్ ఉంటాయి. వీటిలో ఏంటంటే గ్రీజ్ ఆయిల్ లాంటి సపరేషన్స్ యూస్ చేసి సపరేట్ చేస్తారు. ఇంతవరకు ఏంటంటే ఫిజికల్ ట్రీట్మెంట్, ఫిజికల్గా మనకు కనిపించే ఫ్లోటింగ్ మెటీరియల్ కానీ లేదా గ్రిట్ లాంటిది కానీ సపరేషన్ చేస్తారు. తర్వాత బయలాజికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. బయలాజికల్ ట్రీట్మెంట్స్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఎయిర్ ఇవ్వడం ద్వారా ఏరోబిక్ ట్రీట్మెంట్ అని, లేదా తర్వాత ఎనరోబిక్ ట్రీట్మెంట్ అని, ఎయిర్ లేకుండా జరిగేదాన్ని ఎనరోబిక్ ట్రీట్మెంట్ అని. ఏరోబిక్ ట్రీట్మెంట్లో ఏంటంటే యాక్టివేటెడ్ స్లడ్జ్ ప్రాసెస్ అంటారు. అవి ఏంటంటే ఎయిర్ ఇవ్వడం ద్వారా బ్యాక్టీరియల్ పాపులేషన్ డెవలప్మెంట్ చేసి మన వాటర్లో ఉన్న ఆర్గానిక్ మెటీరియల్ని సపరేట్ చేస్తారన్నమాట. ఎయిర్ లేకుండా ఎనరోబిక్ ట్రీట్మెంట్ చేస్తారు. అంటే ఎయిర్ ఏమి ఉండదు. దానికి ఉదాహరణ ఏంటంటే యూఏఎస్పి, అప్పులో ఎనరోబిక్ స్లడ్జ్ బ్లాంకెట్ టెక్నాలజీ అని కూడా అంటారు. దానిలో ఏంటంటే బ్యాక్టీరియల్ పాపులేషన్ సహజంగానే డెవలప్మెంట్ అవుతుంది. దీనిలో ఏంటంటే 70 to 80% వరకు ఇందులో ఉన్న ఆర్గానిక్ మెటీరియల్ ట్రీట్మెంట్ అవుతుంది. ఓకేనా? ఏరోబిక్లో 100% ట్రీట్మెంట్ అవుతుంది. ఇందులో ఏంటంటే కొంచెం కాస్ట్లీ అన్నమాట. దీనికి పవర్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? తర్వాత మనకున్న టెక్నాలజీ ఏంటంటే ఇక్కడ ఉన్నది ఎస్బిటి, సాయిల్ బయోటెక్నాలజీ అంటారు. ఇదేంటంటే సహజ సిద్ధమైన ఫిల్టరేషన్ లాంటిది. ఇప్పుడు ఒక 5 meters ఆఫ్ ట్యాంక్ ఉందంటే ఈ 5 meters ఆఫ్ ట్యాంక్లో 4.5 meters వరకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీడియా యూస్ చేస్తారు. బ్రిక్ బైట్స్ కానీ లేదా లాట్రేట్ అనే ఒక రాయి అన్నమాట. ఇదేంటంటే అయాన్ ఎక్స్చేంజ్ కోసం యూజ్ అవుతుంది. ఒక లేయర్ లాగా వేస్తారు. వీటిల్లో 1.5 సెల్యులోజ్ ఒక పట్ట ఉంటుంది కదా, మొద్దు పట్ట ఉంటుంది, సెల్యులోజ్ షీట్ వేస్తారు. దాని మీద బయోకల్చర్ వేస్తారు. ఈ బయోకల్చర్ ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. ఇదేంటంటే మన వాటర్లో ఉన్న అంటే సీవేజ్ వాటర్లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ని కన్జ్యూమ్ చేసేస్తుంది అన్నమాట. ఒక షీట్ లాగా అరేంజ్ చేస్తారు.
ఇట్లా షీట్ వైజ్గా అరేంజ్ చేసేసి పైన ఏంటంటే ఓన్లీ మనకు కనిపిస్తుంది చూసారా ఒక లేయర్ అనమాట 0.2 వరకు ఒక లేయర్ లాగా ఏర్పాటు చేస్తారు. త్రూ వీటిల్లో ఫిల్టర్ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ వాటర్లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ని ఆ అటాచ్డ్ గ్రోత్ సిస్టమ్ అని కూడా అంటారు దీన్ని, ఆ బ్యాక్టీరియా కన్జ్యూమ్ చేస్తుంది అండ్ అయాన్ ఎక్స్చేంజ్ అవుతుంది. ప్లస్ ఈ ప్లాంటేషన్ దీని మీద ఉంటుంది. మెయిన్ ఈ ప్లాంటేషన్ కనిపిస్తుంది కదా మీకు, ఆ మొక్కలు ఎయిర్ సిస్టమ్ అంతా దానిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే వాటిలో ఉన్న నైట్రేట్స్ ఫాస్ఫేట్స్ కన్జ్యూమ్ అవుతాయి. నైట్రోజన్ అనేది రిలీజ్ అయిపోతుంది, ఫాస్ఫేట్స్ అనేవి ఎరువులాగా ఉపయోగపడుతుంది. అలా నైట్రేట్స్ ఫాస్ఫేట్స్ ఆర్గానిక్ మెటీరియల్ రిమూవల్ అయితే 100% ట్రీట్మెంట్ అవుతుంది. ఓకేనా? ఇది యాక్చువల్గా సీవేజ్ ట్రీట్మెంట్లో జరిగే ప్రాసెస్ అన్నమాట. మనకున్న ప్రాసెస్ నేను అక్కడ మీకు డయాగ్రామ్ ఉంది కదా, దాన్ని ఫ్లో డయాగ్రామ్ అంటారు. ఆ ఫ్లో డయాగ్రామ్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అట్లాగే ఈ లాట్రేట్ అనే దాని మీద మనం వాటర్ పోస్తే అలాంటి స్మెల్లే వస్తుంది అన్నమాట. ఇవి ఏంటంటే అయాన్ ఎక్స్చేంజ్కి ఉపయోగపడతాయి. ముందుకు వెళ్ళేటప్పుడు వస్తూ ఉంటుంది. ఏంటంటే కొన్ని మనకి ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఇవి ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట, వాటర్లో డిజాల్వ్ అవుతాయి మెటీరియల్. మనకి నది స్టార్ట్ అయినప్పుడు పైనుంచి కింద దాకా ఎలా సహజ సిద్ధంగా ఫిల్టరేషన్ అవుతుంది, అయాన్స్ దాని మినరల్స్ అలా అన్నీ డిజాల్వ్ అవుతాయి, అది మంచి వాటర్ అని అంటారు కదా, అది తాగితే చాలా పొటాషియం సాల్ట్స్, సోడియం సాల్ట్, Na+K+ అయాన్స్ ఉంటే దాన్ని హార్డ్ వాటర్ అంటాం కదా, అది రిమూవ్ చేస్తే మీకు ప్యూర్ వాటర్ వస్తుంది. కొన్ని మినరల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, అవి కంపల్సరీ వాటర్లో ప్రజెన్స్ అయ్యి అవి ప్రజెన్స్ అవ్వకపోతే మనం ఆ డ్రింకింగ్ వాటర్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. యాజ్ లైక్ డిస్టిల్ వాటర్ అంటే ప్యూర్ ఫిల్టర్ అయ్యేది వాటర్, దానిలో ఎలాంటి మినరల్స్ కానీ ఏమీ ఉండదు. అవి తాగడం వల్ల మనకి శరీరానికి ఎలాంటి యూజ్ ఉండదు. మినరల్స్ కొన్ని మనకి వాటర్ కంపల్సరీ వాటర్లో ఉండాలి, అందుకని మంచి వాటర్ తాగండి. మన హెల్తీగా ఉండాలంటే మినరల్స్ అయాన్స్ అన్నీ కంపల్సరీ ఉండాలి వాటర్. అలా ఆ ప్రొసీజర్ని యూజ్ చేసుకొని పనిచేస్తాం. ద్వారా మనకి ఇన్లెట్ ఛాంబర్లోకి వాటర్ వస్తుంది. ఇన్లెట్ ఛాంబర్లో మనకి మళ్ళీ ఫైన్ స్క్రీన్స్ ఉంటాయి, 2 ఉంటాయి అన్నమాట, బోత్ ఆర్ వర్కింగ్. ఈ ఫైన్ స్క్రీన్లో అక్కడ ఇంకా ఏదైనా ఫ్లోటింగ్ మెటీరియల్ మిగిలిపోతే ఈ ఫైన్ స్క్రీన్లో రిమూవ్ అవుతుంది అనమాట, మాన్యువల్గా రిమూవ్ చేస్తాం. మీకు చెప్పాను కదా, కోర్ స్క్రీన్ అంటే 20 to 10 mm బిలో ఉంటే దాన్ని కోర్ స్క్రీన్ అని, 10 to 6 దాకా ఉంటే దాన్ని ఫైన్ స్క్రీన్ అంటారు. యాజ్ పాసిబుల్ ఫ్లోటింగ్ మెటీరియల్ ఈ 2 స్క్రీన్స్లో సపరేట్ అయిపోతుంది. దాని దగ్గర నుంచి గ్రిట్ ఛాంబర్కి వాటర్ వస్తుంది. ఈ మాన్యువల్ గ్రిట్ ఛాంబర్, ఈ గ్రిట్ ఏంటంటే యాజ్ లైక్ ఫైన్ శాండ్ లాంటిది. ఈ వెయిటెడ్ మెటీరియల్ అంతా ఇక్కడ డౌన్గా ఉంటుంది, అంటే ఓపెన్గా ఉన్నప్పుడు ఆ వెయిటెడ్ మెటీరియల్ అంతా సెటిల్ అయిపోతుంది. అలా సెటిల్ అయిపోయి సర్ఫేస్ వాటర్ మాత్రం సెటిలింగ్ ట్యాంక్కి వెళ్తుంది అన్నమాట. ఓకేనా? అలా సెటిల్ అయిన దాన్ని మనం ఇక్కడ గ్రిట్ రిమూవ్ చేస్తాం, కిందకు ఓపెన్ చేసేస్తాము, రిమూవ్ అయిపోతుంది. దాని కింద కనిపిస్తూ ఉంటుంది ఫైన్ శాండ్ అన్నమాట. అదేంటంటే 15 daysకి ఒకసారి రిమూవ్ చేస్తారు. దాని తర్వాత ఆయిల్ అండ్ గ్రీస్ ట్యాపర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆయిల్ గ్రీజ్ లాంటివి. ఓకేనా? తర్వాత ఇది క్లారీ సెటిలర్ అని చెప్పేసి, ఇది మీరు బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది క్లారీ సెటిలర్. ఇక్కడికి వాటర్ వెళ్తుంది. ఈ క్లారీ సెటిలర్లో అలా అనకూడదమ్మా, ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఇవన్నీ సహజ సిద్ధం. ఓకేనా? క్లారీ సెటిలర్లో ట్యూబ్ సెటిలర్స్ అని ఒక ప్లాస్టిక్ ఐటమ్ లాగా ఉంటుంది, ఈ ప్యారలర్గా అరేంజ్మెంట్ చేస్తారు. దీన్ని టచ్ అవ్వగానే దీనిలో వెయిటెడ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రైమరీ స్లడ్జ్ అంటారు. ఈ స్లడ్జ్ సెటిల్మెంట్ అవుతుంది. ఇలా సెటిల్ అయిన ప్రైమరీ స్లడ్జ్ని డ్రై బెడ్స్లో పంప్ చేస్తారు. అక్కడ ఉన్నాయి డ్రై బెడ్స్. ఆ డ్రై బెడ్స్లో ఏంటంటే ఈ ఎండ పడడం వల్ల ఆ స్లడ్జ్ అనేది డ్రై అయిపోతుంది. అలా డ్రై అయిన దాన్ని మాన్యూర్గా యూజ్ చేస్తారు. ఇందులో నైట్రేట్స్ ఫాస్ఫేట్స్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల సహజ సిద్ధ ఎరువుగా ఉపయోగపడుతుంది, మొక్కలకి మంచిగా యూజ్ తీసుకుంటారా సార్? ఇప్పుడు ఇక్కడ మనకి
మాకంత ఎక్కువ రాదు, ఎందుకంటే ఇది ప్రైమరీ స్లడ్జీ కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే మా మొక్కలకే యూజ్ చేస్తాం. ఓకే ఓకే, ఈ ప్లాంటేషన్ అంతా వాటితో. ప్లాంటేషన్ అంతా వాటితోనే అవుతుంది. సూపర్. ఇంకేదైనా పార్క్ ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ వాటికి సప్లై చేయడానికి ఓకే చెప్పండి. ఓకే అది ఓకే అయిపోతే మేము ప్రస్తుతం అయితే ప్యాక్ చేస్తున్నాము, వాళ్ళకి పంపిస్తాం. ఓకే ఓకేనా? ఇలా ప్రైమరీ ట్రీట్మెంట్ ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటంటే ప్రైమరీ ట్రీట్మెంట్. నెక్స్ట్ వచ్చి ఎస్బిటి, సాయిల్ బయోటెక్నాలజీ. ఇందులో సహజ సిద్ధమైన ఫిల్టరేషన్ ద్వారా మనకు వస్తున్న వాటర్లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ అంతా ఫిల్టరేషన్ అయిపోయి ప్యూర్ ఫిల్టరేషన్ అవుతుంది. ఒక పని చేయమ్మా, ట్రెడిషనల్ ఫిల్టరేషన్ అంటే ఇప్పుడు ఇంతకు వీళ్ళు చెప్పారు అదేనండి, మొత్తం అన్ని రాక్స్ వేసి. అవును అవును, అదేంటంటే దానిలో కూడా శాండ్ ఫిల్టర్ అంటారు వాటిని. ఓకే ప్రెజర్ శాండ్ ఫిల్టర్ ఉంటుంది, ఆ ట్యాంకరు దానిలో సెటప్ 1 by 1 సైజెస్ని బట్టి అరేంజ్మెంట్ చేస్తారు. ఓకే అండ్ యాక్టివేటెడ్ కార్బన్తో చేసేది యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ అంటారు. ఇవేంటంటే టెర్షరీ ట్రీట్మెంట్లో వస్తాయి మేము. ఓకే ఈ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత టెర్షరీలో క్లోరినేషన్ అండ్ ఫిల్టరేషన్ వస్తుంది. ఓకే. అలా ఫిల్టరేషన్ ఇచ్చి చేసిన వాటిని ఎన్ని మనం స్టేజెస్ సార్ అప్పుడు? ఇది ప్రైమరీ, సెకండరీ, థర్డ్, టెర్షరీ టెరిషరీ 3 స్టేజెస్ లో స్టేజెస్ ఉంటాయి. ఫిల్టరేషన్ జరుగుతుంది అన్నమాట. అవును. ఓకే. మీకు 2 ప్రైమరీ స్టేజెస్ ఎక్కడ వరకు సార్? ఇక్కడ వరకు ప్రైమరీ ఇక్కడ వరకు. ఓఎన్జీ ట్రాప్ వరకు సార్? అవును. ఓకే. ఆయిల్ అండ్ గ్రీస్ ట్యాపర్ వరకు అది ప్రైమరీ, అంటే ఫిజికల్ ట్రీట్మెంట్ అంటాము. ఓకే. సెకండరీ వచ్చేసి క్లారీ సెట్లలో ప్రైమరీ సర్జ్ అంతా సెటిల్ అయిపోతుంది. సూపరింటెండెంట్ ఆఫ్ వాటర్ కలెక్ట్ చేసి మనము ఎస్బిటికి పంపింగ్ చేస్తారు. ఓకే. అవేంటంటే అది లైక్ ట్రింక్లర్ లాగా పడతాయి అన్నమాట. అది SBT 1 అంటారు. అవును. అక్కడ కలెక్ట్ అయిందని సిటీ ట్యాంక్, కలెక్షన్ ట్యాంక్ వెళ్తుంది. ఓకే. కలెక్షన్ ట్యాంక్ నుంచి మళ్ళీ ఫిల్టరేషన్ అవుతుంది, డబుల్ ఫిల్టరేషన్. ఓకే. అక్కడ తర్వాత మనకి ట్రీటెడ్ వాటర్ ట్యాంక్ లోకి వాటర్ వెళ్తుంది. ఓకే. ఈ ట్రీటెడ్ ట్యాంక్ లో మనం ఏంటంటే 1 ppm ఆఫ్ క్లోరినేషన్ చేస్తాం. మన ట్రెషరీలో ఏంటంటే ఫిల్టరేషన్ కూడా ఉంటుంది, మనకు అంత అవసరం లేదు. డబుల్ ఫిల్టరేషన్ లో ప్యూరిఫై పార్ట్స్ పర్ మిలియన్. ఓకే. ppm అంటే మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే. యూనిట్ అది. అది యూనిట్. మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన ఐటమ్స్ చెప్పారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లిఫ్టింగ్ ఛాంబర్. ఈ హౌసింగ్స్ నుంచి ఇంటర్ కనెక్టెడ్ ద్వారా లిఫ్టింగ్ ఛాంబర్కి వస్తుంది. ఫస్ట్ కోర్ స్క్రీన్, తర్వాత లిఫ్టింగ్ ఛాంబర్. లిఫ్టింగ్ ఛాంబర్ ఆ సైడ్ ఉంటుంది, ఆ సైడ్ చివర ఉంటుంది. దట్ ఈస్ లిఫ్టింగ్ ఛాంబర్. ఫోకస్ చేసి జూమ్ చేయి. అరే నువ్వు అక్కడ నుంచోని దిస్ ఈజ్ లిఫ్టింగ్ ఛాంబర్ అను. మైక్ అక్కడ కొంచెం అటు వెళ్ళు, దాని దగ్గరికి వెళ్ళొద్దులే, అక్కడికి వెళ్ళొద్దులే, ఇక్కడే ఉండమ్మా. పెట్టుకోకండి. దట్ ఈస్ లిఫ్టింగ్ ఛాంబర్. అక్కడి నుంచి పంపింగ్ ద్వారా వచ్చేటప్పుడు ఇక్కడ ఓకే. అటువైపు చూపించు. అది ఓపెన్ చేసి ఇది ఫ్లో మీటర్ తీసావా? వాడు చెప్పలేదు. చెప్పు. ఇది ఫ్లో మీటర్. దిస్ ఈస్ ఫ్లో మీటర్. విల్ నో ద ఫ్లో ఆఫ్ ది వాటర్. మనకి ఎంత వాటర్ వస్తుంది ఇక్కడ ఫ్లో తెలుస్తుంది. ఇట్లా ఇది ఓపెన్ చేసి వాటర్ ఫ్లో ఇన్ దిస్ మీటర్. రీడింగ్ ఆఫ్ ది వాటర్ ఫ్లో. తీసావా? అమ్మలు అటు వెళ్ళరా, చెట్టు నించోండి, అటు నీడుగా ఉంది కదా, ఆ చెట్టు కింద నించోండి. అట్లా ఇదిగోండి ఇక్కడ పంపింగ్ ద్వారా వస్తుంది. ఇది ఫైన్ స్క్రీన్స్ అంటారు. అది ఫైన్ స్క్రీన్, ఇది గ్రిడ్ ఛాంబర్. రేపు చెప్పు ఫైన్ స్క్రీన్ చెప్పు. దిస్ ఈస్ ఫైన్ స్క్రీన్. కెపాసిటీ యూసేజ్ కాదు, ఇది యూజ్ చేయరు. ఏదంటే ఏదైనా యూజ్ చేయ వాటర్ కూడా ఉంది. అది గ్రిడ్. అది గ్రిడ్, ఇది ఆయిల్ అండ్ గ్రిడ్. గ్రీజ్ చేస్తారు ఇక్కడ. అక్కడ చెప్తుంది ఏం కనిపించట్లేదు. ఏమి ఉండదు, ఇది టచ్ అవ్వడం ద్వారా ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతుంది. క్లారీ సెట్లర్ అని అంటారు. నాన్న సార్ కనిపించాలి అటు నుంచి పర్ఫెక్ట్గా. అడగండి క్వశ్చన్స్ చక్కగా.
ఇది క్లారీ సెటిలర్. ఇక్కడ వచ్చేసి ప్రైమరీ స్లడ్జి సెటిల్ అవుతుంది. పంపింగ్ ద్వారా డ్రై బెడ్స్కి వెళ్తుంది. అక్కడ డ్రై బెడ్స్ అక్కడ ఉన్నాయి. అక్కడ ఏం కాదు, ఈ వాయిస్ రికార్డ్ అవుతుంది కదా. అవును మిస్ అక్కడే లే 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 అందుకే కదా వాడేది. రండి వాటి హ్యాబిటాట్ అరే ఇవి డ్రై బెడ్స్ అని తీసారా అన్నారా లేదా? చెప్పు ఇక్కడ కూడా అది పెద్దది. ఇటు These 3 are dry beds. వెరీ ఫాస్ట్ ప్లాంట్ అది ప్లాంట్ బలం ఉంది చూడు. తొందరగా డ్రై బెడ్స్కి వెళ్తున్నా. పైన ఉంది చూసారా, డ్రై బెడ్స్ అని రాస్తుంది. దాని తర్వాత ఆర్ఎస్టీ అని ఇందులో ఈ ట్యాంక్లోకి వాటర్ కలెక్ట్ అవుతుంది. రాసి వెస్ట్ ట్యాంక్. ఎలా కనపడుతుంది? అంటే అట్లా అటాక్ ఏం అవ్వవు, ఓన్లీ గ్యాసెస్ రిలీజ్ అవుతా ఉంటాయి. ఇక్కడ స్ప్రింక్లర్ లాగా పడుతూ ఉంటుంది. మీరు ఓపెన్ చేస్తారు ఇక్కడ ఆన్ చేసినప్పుడు మాత్రమే స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి. అది కూడా అది స్ప్రింక్లర్స్. అంటే మోటార్ ఆన్ చేస్తారా సార్? మోటార్ ఆన్ చేసినప్పుడు ఇది స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది. స్ప్రింక్లర్ సిస్టమ్ అది ఆన్ చేస్తారు. మాకు వచ్చింది స్ప్రింక్లర్ సిస్టమ్. అదే నేను ఆల్రెడీ చెప్పాను. స్లైడ్స్ అనేది చెప్తారు ఫస్ట్ పెడతారని, విడ్త్ ఉండాలి అని. ఏం సార్? ట్యూబ్ సెటిలర్స్ అంటారు. ట్యూబ్ సెటిలర్స్. ట్యూబ్ సెటిలర్స్ అవి ఇలా ప్లేట్ లాగా పొడవుగా ఉంటాయి. ప్యారలల్ గా అరేంజ్మెంట్ చేస్తారు. వీటిని టచ్ అయినప్పుడు వెయిటెడ్ మెటీరియల్ అంతా దానిలో సెటిల్ అయిపోతుంది. పూరి ఆ నీళ్ళకి ఈ నీళ్ళకి సంబంధం, భూమికి ఆకాశానికి కొంత వేరు ఉంది. ఆకాశం అన్నది అదన్నా తెల్లది. అదే ఇంకేమైనా స్మెల్ వస్తుందా? చూడలేదు. వాటర్ కూడా ప్రైమరీ ట్రీట్మెంట్ వరకే మనకి స్మెల్ వస్తుంది. తర్వాత ఏమీ ఉండదు. చెప్తున్నాను సార్, చెప్తారు విను. ఓకే, ఇది సెకండ్ ఫిల్టరేషన్. ఫస్ట్ ఫిల్టరేషన్ అయిన తర్వాత ట్యాంక్ ఉంటుంది. దానిలో నుంచి ఇది సెకండ్ ఫిల్టరేషన్. ఇది ఫిల్టరేషన్ అయిన తర్వాత ఇది బ్యాక్ సైడ్ ఉంటాయి. ఫిల్టరేషన్ అయ్యి ఫస్ట్ ఫిల్టరేషన్ చెప్పేటప్పుడు తీయనన్నా ఏంటి తీస్తున్నా మీ ఎలక్ట్రిక్ ఉండండి. ట్యాంక్లోకి వెళ్ళచ్చు. ఇదిగోండి, ఇది ఫస్ట్ ఫిల్టరేషన్ అయిన తర్వాత వాటర్. సార్ చెప్పారు రికార్డ్ అయిందా? అయిందా? కంటిన్యూషన్ రికార్డులో ఉందా? ఉంది మీ ఇక్కడ నుంచి ఇప్పుడు మనం పంపింగ్ అక్కడ స్ప్రింక్లర్ అవుతుంది కదా, అక్కడ ఫిల్టరేషన్ అయిన తర్వాత ఇందులో కలెక్ట్ అవుతుంది. ఓకే. మేము ఏంటంటే ఉదయాన్నే చేసేస్తారు. ఇప్పుడు ట్యాంక్ ఫుల్ అయింది మీరు వచ్చే టైంకి. ఇప్పుడు సెకండ్ ఫిల్టరేషన్ స్టార్ట్ అయింది. ఇది ట్రీటెడ్ వాటర్ అన్నమాట. ఓకే. దీన్ని క్లోరినేషన్ ఇస్తారు. 1 ppm క్లోరినేషన్ ఇచ్చేసి బయటికి పంపింగ్ చేసేస్తాం. ఆ వాటర్ అక్కడ ఉంది, ఒకసారి చూడండి. ఈజీ సెట్ మీద పెట్టించాను, పంప్ చేస్తారు. పోతుంది. ప్రస్తుతానికైతే ఇంకా పార్క్ రెడీ అవ్వలేదు. పార్క్ రెడీ అయితే పార్క్కి వెళ్ళిపోతుంది. ఇదిగోండి, మీరు ఇప్పటిదాకా ఇది వచ్చి దానిలో ట్రీటెడ్ వాటర్, బయటికి వెళ్ళే వాటర్. ఒకసారి చూడండి, మీకు ఏమైనా స్మెల్ కానీ లేదంటే చూడండి ఏదైనా కలర్ డిఫరెన్స్ కానీ ఏమైనా తెలుస్తుందా? ఏం లేదు సార్, చాలా బాగున్నాయి. ఇది ట్రీటెడ్ వాటర్. ఓకే. మీరు ఆ వాటర్ చూసారు కదా, అది మనకు వచ్చే వాటర్. ఇది వచ్చి చూడండి అన్న, ఇది ట్రీట్ అయిపోయిన తర్వాత వాటర్ పెట్టండి. జాగ్రత్త, ట్రీట్మెంట్ తర్వాత వాటర్. వెళ్ళండి చూడండి, వాటర్ చూడండి. ఏం లేదా? ప్యూర్గా ఉంది. ఈ వాటర్ మనము క్లోరినేషన్ ఇచ్చి బయటికి పంపిస్తాం. సార్ ఇప్పుడు సైకలాజికల్ ఆస్పెక్ట్ అయినా లేకపోతే అసలు డ్రింకింగ్ వాటికి కూడా పనికొస్తాయి? జనరల్గా స్నానంకి బాత్రూమ్కి కానీ అంటే ఇంకా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ చేయాలి. ఇంకొంచెం దీన్ని ఏంటంటే ట్రెషరీలో ఫిల్టరేషన్ చేయగలిగితే మనం యూజ్ చేయొచ్చు. ఇంకొక స్టెప్. ఎలక్ట్రిసిటీ ఉండదు, ఓన్లీ పంపింగ్ కోసం మాత్రమే.
సహజసిద్ధంగా చేస్తాం. షర్ట్లే ఓన్లీ పంపింగ్ అక్కడ వరకు మాత్రమే, తర్వాత అన్ని బయటికి పంపించడానికి మాత్రమే. అది ఏరోబిక్ సిస్టమ్ అంటారు. దాంట్లో ఎస్పీఆర్ కొత్తగా వచ్చింది, సీక్వెన్సర్ బ్యాచ్ రియాక్టర్ అంటారు. దీనిలో ఏంటంటే పూర్తిగా పవర్తోనే ఆపరేట్ అవుతుంది. ఇదేంటంటే లైఫ్ టైం ఫ్రీ ఫిల్టరేషన్ నేను 1 ml కంటే బిలో ఉన్న ఎస్టీపీస్ అన్ని ఎక్కువ శాతం ఇలాంటి టెక్నాలజీని యూజ్ చేస్తాను. ప్రస్తుతం న్యూ టెక్నాలజీ, ఎఫిషియన్సీ బాగుంటుంది, ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఏరోబిక్లో వచ్చేసి ఎస్బీఆర్ అని కొత్తగా పెడుతున్నారు. అదేంటంటే పూర్తిగా ఆటోమేటిక్, మాన్యువల్గా ఏమీ ఉండదు, అన్ని ఆటోమేటిక్గా ఇస్తున్నాం. అంటే దానికి ఎలక్ట్రిసిటీ అవును, దీనికి అవసరం లేదు, దానికి ఎనర్జీ కన్సంప్షన్ ఎక్కువ. దీనిలో బయో ప్రోడక్ట్గా మనకు ఓన్లీ స్లడ్జ్ వస్తుంది, దాన్ని మాన్యువల్గా యూజ్ చేస్తారు. కొన్ని ఎన్రోబిక్ ట్రీట్మెంట్స్లో కొన్ని బయోగ్యాస్ కూడా వస్తుంది. అవి విజయవాడలో ఉన్నాయి, మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను సిఫార్సు చేస్తాను, ఒకసారి బయోగ్యాస్ సార్. ఓకే, ఇదేంటి వేస్ట్ స్లడ్జ్ నుంచి తీసేస్తారు సార్? ఏంటి అది బయోగ్యాస్ అంటే దాన్ని నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎన్రోబిక్ ట్రీట్మెంట్. మనకి బయోలాజికల్ ట్రీట్మెంట్స్ 2 రకాలుగా ఉంటుంది, ఏరోబిక్, ఎన్రోబిక్. అది ఎన్రోబిక్ అది అన్నారు మన తర్వాత మనం ట్రీట్మెంట్ జరిగింది అంటున్నాం. మనం చెప్తే సరిపోదు కదా, ఎలా తెలుస్తుంది ట్రీట్మెంట్ జరిగింది అని? కొన్ని పారామీటర్లు టెస్ట్ చేయడం ద్వారా లేదా కొన్ని పారామీటర్లు ఇవ్వడం ద్వారా pH ఒకటి, TSS టోటల్ సస్టైనబుల్, COD బయోలాజికల్ యాక్సిడెంట్, COD కెమికల్ యాక్సిడెంట్, నైట్రేట్స్, ఫాస్ఫేట్స్, అసిటల్ కోలిఫామ్ ఇలాంటివన్నీ 10 or 12 ఉంటాయి. ఆ పారామీటర్స్ అన్నీ మనం చెక్ చేస్తే అప్పుడు మనకి ప్యూరిఫికేషన్ వస్తుందా లేదా అని తెలుస్తుంది. మేమైతే మా ల్యాబ్లో ఆ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకుంటాము. ఒక 5 పారామీటర్స్ చేస్తున్నాము. pH ఒకటి, TSS, COD, ఇవి రెగ్యులర్గా చేస్తాం, వీక్లీ డేస్. అండ్ 15 డేస్కి ఒకసారి అదర్ ల్యాబ్స్ పంపిస్తాం. దానిలో 8 పారామీటర్స్ ఉంటాయి చెప్పాను కదా. ఇప్పుడు TSS, టోటల్ నైట్రోజన్, జల్దార్ నైట్రోజన్, అండ్ ఫీకల్ కోలిఫామ్, ఇవన్నీ బయటికి పంపిస్తాం. అవి టెస్ట్ రిపోర్ట్స్ దగ్గర 15 డేస్ తీసుకుంటాం. ఇదేనంటే ఈ కంట్రోలింగ్ అంతా డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని ఈ మానిటర్ వాళ్ళందరూ మానిటర్ చేస్తూ ఉంటారు అన్నమాట. కరెక్ట్గా అవుతుంది అన్ని చోట్ల. ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఉందా పంపిస్తారు మీరు? మేము పంపిస్తాం బయటికి. అనూర్ ల్యాబ్, మా ల్యాబ్ ఉంది ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది, హనుమాన్ జంక్షన్ దగ్గర. అక్కడ వచ్చేసి ఈ 4 పారామీటర్స్ వీక్లీ బేసిస్ మీద శాంపిల్ పంపించి టెస్ట్ చేస్తారు. ఓకే ఓకే ఓకేనా? ఇవి వచ్చేసి కొన్ని, ఇవి మేము బయటికి ఇవ్వకూడదు, ఓకే సార్. మీకు చూపించడం కోసం. అయితే వీడియో తీయడం పర్వాలేదు. ఇవి వచ్చేసి టెస్ట్ రిపోర్ట్స్ 15 డేస్ మ్యాక్సిమం ఎంత ఉండాలి. ఈ ఫీకల్ కోలిఫామ్ MPN మోస్ట్ ప్రాబబుల్ నెంబర్. ఈ 100 నెంబర్స్ వరకు ఉండొచ్చు, మనకు 30 నెంబర్. మీకు ఫిల్టర్ అయ్యి మంచిగా ఉండాలి అంటే ఇవేమి ప్రజెంట్ అవ్వకూడదు, అసలు వాడాలి. ఇది మనం మాన్యువల్గా వాడాలి అంటే అది అగ్రికల్చర్కి అయితే యూజ్ చేస్తాం. డ్రింకింగ్ వాటర్లో ఇది ఫీకల్ కోలిఫామ్ అనేది 0 ఫైండ్ అవ్వకూడదు. ఫైండ్ అంటే బ్యాక్టీరియల్ అంటే మనకి ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డయేరియా, ఇప్పుడు డయేరియా ఆల్రెడీ విజయవాడలో అలా అది ఏదైనా ఉండొచ్చు, వైరస్ అయి ఉండొచ్చు, బ్యాక్టీరియా ఉండొచ్చు, ఏదైనా. ఈ కౌంటింగ్ రాకూడదు. ఇది కౌంటింగ్ వస్తుందంటే సీజేజీ ఎక్కడైనా మిక్స్ అవుతుందా పనికిరాదు. ప్లాస్టిక్ యూజ్ చేసుకోవచ్చు, బాత్రూమ్ ప్లాస్టిక్ కానీ, లేదా అగ్రికల్చర్గా యూజ్ చేసుకోవచ్చు, ప్లాంటేషన్కి యూజ్ చేసుకోవచ్చు. 0 అసలు ఎప్పటికీ రాదు.
ఇంకొక ట్రీట్మెంట్ చేస్తే అన్నారుగా, అవును. ఇంకొక స్టెప్ బాకీ ఉంది. ఫిల్టరేషన్ చేయగలిగితే టెర్షియరీ ట్రీట్మెంట్ అంటారు కానీ దానిలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్టరేషన్స్ ఉంటాయి. ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్ ఉంటాయి, ప్రెజర్ శాండ్ ఫిల్టర్స్ ఉంటాయి, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్స్ ఉంటాయి. తర్వాత మనం క్లోరినేషన్ కానీ ఓజోనైజేషన్ కానీ చేస్తే దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఆ ఫిల్టరేషన్లో ఆ సస్పెండెడ్ సాలిడ్స్ కానీ ఈ నంబరింగ్ కానీ మొత్తం జీరో అయిపోతుంది. అంటే ఒకటి ఇప్పుడు మనం ఏదైతే మనం వేరే వాటికి వాడుతున్నామో అంతవరకు వాటర్ని రెడ్యూస్. దీని మెయిన్ ఏం ఏంటంటే డైరెక్ట్గా ఇది ఏదైనా యూజ్ వాటర్లో కానీ లేదా బయట కానీ యూజ్ చేస్తే ఎన్విరాన్మెంటల్ అంతా పొల్యూట్ అవుతుంది. అంటే నాకు ఏ వాటర్లో అయితే కలుస్తున్నా వాటర్ బాడీ కూడా ఈ బ్యాక్టీరియాస్ వల్ల ఎక్కువ ఎఫెక్టెడ్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే దీన్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలి. దీని ఏం అది డైరెక్ట్గా మనం ఏదైనా వాటర్ బాడీలోకి వదలకూడదు అన్నమాట. లేదా ఎన్విరాన్మెంట్లోకి అంటే ఏదైనా మట్టిలో వదిలినా ఏంటంటే పొల్యూట్ అయిపోతుంది. దీనిలో ఆర్గానిక్ మ్యాటర్ ఇంకా ఫైండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ చూడండి దీనిలో మనకు వచ్చేసి టీఎస్ఎస్ చూడండి ఇన్లెట్లో మనకు వచ్చే వాటర్లో 282 ఉంది, 8కి వస్తుంది అన్నమాట. సిఓడి వచ్చేసి 422 ఉంటుంది, 40కి వస్తుంది. బీఓడి వచ్చి 154 ఉంటుంది, 6కి వస్తుంది. అట్లా మీరు చూస్తే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇవి అన్నమాట. ఇవి మీరు డే టు డే తీసుకుంటారు సార్? వీక్లీ బేసిస్ వీక్లీ వన్స్ తీసుకుంటాం. ఓకేనా, ఇవి మనకి ఇంపార్టెంట్. ఓకేనా, అంటే మనకి డిఫరెన్స్ తెలియాలి అంటే మనం చెప్తే అది తెలుసుకోవడం కాదు. అసలు అంటే ఇనీషియల్ గా ఉంది, ఫైనల్ మనకి ఎంత వస్తుంది అది. ఓకేనా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు. ఇక్కడ నుంచి ఎక్కడానికి కాదు, మీరు వేరే ఈ ట్రీట్మెంట్ గురించి ఎక్కడైనా పర్లేదు నన్ను అడగండి చెప్తాను. ఇంకా ప్లాంట్స్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయి సార్ మనకి? ఇప్పుడు ఇవి మొత్తం వచ్చేసి మన సిఆర్డి ఏరియాలో ఇది 9 నెంబర్ అండి, 9ది. మిడమర్లో ఒకటి ఉంది. ఇవన్నీ ఏంటంటే బిలో 1 అండి, అంటే 0.2, 0.3 ఇట్లాంటివి వచ్చి మొత్తం 8 ఉన్నాయి. ఇది 9. మిడమర్లో ఉందా సార్? ప్రతి టిట్కో హౌసెస్లో ఉంది. అవి అన్నీ నేనే మానిటర్ చేస్తాను. ఓకే, టిట్కో హౌసెస్ అన్నిటికీ ఇది ఒక ప్లాంట్ ఉంటుంది. అలాగే మన దగ్గరలో అంటే విజయవాడ మున్సిపాలిటీలో ఒక 10 నెంబర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే చాలా బిగ్, 20 ml, 10 ml అట్లా. అక్కడ లోకల్గా పంపించేస్తాను సార్. ఇప్పుడు ఆ వాటర్ అంతా లోకల్గా ట్రీట్మెంట్ చేసిన తర్వాత బుడమేరులో వదులుతారు. ఓకే, బుడమేరు వాగులో వదిలేస్తారు. పొల్యూట్ అవుతుంది డైరెక్ట్గా. కంటామినేషన్ మొత్తం ఏం లేకుండా దానిలో అంటే ఇప్పుడు అది మళ్ళీ ట్రీట్మెంట్ చేసి మనం వదిలేస్తాం. అది అగ్రికల్చర్కి యూజ్ చేసుకోవచ్చు. అదే డైరెక్ట్గా వదిలితే పొల్యూషన్ అంతా వాటర్ ద్వారా పొల్యూట్ అయిపోతుంది. అది కాకుండా నియర్ బై 100 ml దాకా ట్రీట్ చేస్తున్నారు విజయవాడది. టోటల్ వచ్చి డిఫరెంట్ ప్లేసెస్లో 20, 20 + 20, 10 అట్లా ఉంది. ఇదంతా అంటారు గవర్నమెంట్ అండి సార్? అంతా గవర్నమెంట్ అంటారు. బిఎంసి విజయవాడ మున్సిపాలిటీ. ఇదైతే మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీలో ఉంది. మిగతా 9, 8 వచ్చేసి సిఆర్డి అండర్లో ఉంది. ఇంకా మంగళగిరిలో ఇలాంటిది నాకు ఐడియా లేదు. మంగళగిరిలో ఇది ఒకటే ఉంది. నిడమరు ఉంది, పెనుమాక ఉంది, నవలూరులో ఉంది, హౌసెస్లోనే ఉంది. తాడేపల్లిలో కూడా ఇంకోటి ఉంది. చాలా మిలియన్ చెప్పారు. అర్షాన్ ఇది వచ్చేసి 0.8 ml. అర్షాన్ ఒక రోజు అంటే 24 hours వర్కింగ్లోనే ఉంటుంది. మీరు ఉన్నారని చెప్పేసి ఆన్సర్. యాక్చువల్గా ఫస్ట్ ఫిల్టరేషన్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఫిల్టరేషన్ చేయాలి వీళ్ళు. 0.8 ml అక్కడ రాసింది. 8 lakh liters. అది ఈ రోజు చేయకు కదా సార్ అట్లా ట్రీటెడ్ వాల్యూస్ 14 అండి. అక్కడ లీటర్ 14.92. ఈ ప్రతిదీ రికార్డ్ అవుతుంది మ్యామ్. ఈ పంపు ఆన్ దగ్గర నుంచి ఫ్లో కానీ మొత్తం రికార్డ్ చేస్తారు. ఏ టైంలో ఆన్ చేస్తారు, ఆన్ చేస్తారు అని రికార్డ్ అవుతుంది. ఇదంతా టిట్కో మానిటర్ చేస్తూ ఉంటారు. యశ్వంత్ అట్లేకండి రా యశ్వంత్. థ్యాంక్స్ చెప్పండి నాన్న. థ్యాంక్ యూ సార్.